చాలాసార్లు అమ్మవారి యొక్క సన్నిధానికి పెద్ద పెద్ద వాళ్ళు కూడా దర్శనానికి వచ్చేవారు మనందరికీ తెలుసు. నాయనవారు చక్కగా అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ వీరు వచ్చారు అమ్మవారి దర్శనానికి అనేవారు. అప్పుడు అమ్మ ఉంటూనే మౌనంకి వెళ్ళిపోయేవారు. ఒకసారి ఒక గుల్బర్గా నుంచి ఒక పెద్ద ఆఫీసరే వచ్చారు. నాకు చిన్న ఆ యొక్క జ్ఞాపకం ఉంది. ఆ ఆఫీసర్ వచ్చి అమ్మవారి యొక్క దర్శనం కోసం కనీసం గంట సేపు వెయిట్ చేశారు ఆయన. అప్పుడే అమ్మవారు చిన్నగా నాయన చెప్పారో లేదు, అమ్మవారు ధ్యానంలోకి వెళ్ళిపోయినారు, మౌనం అయిపోయారు. మరలా ఆయన చాలాసేపు వెయిట్ చేశారు. నాయన కూడా ఓం అని చెప్పేసి అమ్మవారిని ఓంకార నాదంతో మాట్లాడతారేమని చెప్పేసి ప్రయత్నం చేశారు. కానీ చాలాసేపు అలాగే వెయిట్ చేసిన తర్వాత అమ్మవారు ధ్యానంలోనే ఉండిపోయినారు. ఆ తర్వాత ఆయన కొద్దిసేపు వేచి చూసి తిరిగి మరలా ఆయన వెళ్ళిపోయిన తర్వాత, భోజనానికి వెళ్ళిపోయిన తర్వాత అమ్మవారు ఆ యొక్క ధ్యానం నుండి బయటకు వచ్చారు. అంటే అప్పుడు అమ్మ చెప్పారు, నాయన ఈ యొక్క శరీర స్థితిని కూడా అతీతంగా నాకు తెలియకుండానే వాణి కూడా మౌనం అయిపోతుంది నాయన, మౌనం అయిపోయి కంప్లీట్గా ధ్యానంలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది నాయన, అప్పుడు స్పృహ అనేది ఉండదు అని చెప్పేసి అమ్మవారు అప్పుడు నాయనవారితో చెప్పారు. ఈ యొక్క చిన్న అనుభూతులు అమ్మవారి యొక్క అనుగ్రహం చేత, నాయనవారి యొక్క కల్పించినటువంటి వారి అనుగ్రహం చేత అక్కడ చిన్న సేవ దొరకడం వల్ల మాకు చిన్న అనుభూతులు దొరికినాయి. అంటే అందుకే నాయన అప్పుడప్పుడు ఒకటి చెప్తుంటారు, ఏంటంటే పూర్ణమైనటువంటి ఆ స్థితి అనేటువంటిది అర్థం కావడం అనేటువంటి చాలా కష్టం నాయన అని చెప్పేసి. నిజంగా నాయన చెప్పినప్పుడు ఎందుకు వినాలనిపిస్తుంది అంటే, ఆ యొక్క పూర్ణ స్థితిని వివరించడం కానీ అనుభూతి తీసుకోవడం కానీ చాలా కష్టంగా ఉంటుంది. వాస్తవం అది కేవలము ఏ మనసు అయితే ఉంటుందో ఆ మనసును కంప్లీట్గా ఆ గురుపాదాల యందు తదాత్మం చెంది అనుభూతి పొందినప్పుడు మాత్రమే అది దేనికి పరిమితం కానిది కాబట్టి ఆ అనుభూతి ద్వారా మాత్రమే తెలుస్తూ ఉంటుంది. అదేవిధంగా అందుకే నాయనవారు ఒకటి ఏం చెప్తారంటే, ఆ పూర్ణస్థితిలో అమ్మవారు ఆ స్థితిలో ఉండి కూడా నాయన ఏమీ తెలియనట్టుగా ఉండేవారు, ఎవరు ఏం చెప్పినా కానీ వినేవారు. ఎందుకంటే ఆనంద స్థితి విన్న తర్వాత ఎవరికి మనసులో ఏముంటుందో అది తెలుసుకొని దానికి సంబంధించినటువంటి వారికి తగినటువంటి విధానంలోనే అమ్మవారు సమాధానపరిచేవారు. అంతటా కరోనా అనేటువంటిది చాలా వ్యాప్తి అయిపోయింది, మనకందరికి తెలుసు. అలాగే అంతటా లాక్డౌన్ అయిపోయింది. అలాగే ఇప్పుడు ఆశ్రమం ఏంటంటే కంప్లీట్గా కరీంనగర్ ఆశ్రమంలో కూడా అంతటా కూడా వ్యాప్తి అయిపోయింది. ఆ ఆశ్రమం అప్పట్లో అమ్మవారు చెప్పారంట, ఇదంతా కూడా నడి మధ్యాహ్నం అవుతుంది, అంటే ఆశ్రమం అంతా కూడా మధ్యాహ్నం అవుతుంది. ఆ యొక్క కరీంనగర్ పట్టణాన్ని భయం వేసింది, మాకు భయం వేసి, అమ్మ అందరూ మీ సాన్నిధ్యంలో యానగుంది గుట్ట పైన ఉన్నారు, నేను ఒక్కరిని ఇక్కడ కరీంనగర్లో ఉన్నాను అని చిన్న భయం వేసింది. అసలు ఇంత వ్యాప్తి అయిపోయింది కదా, అమ్మ మీరే రక్షించాలని చెప్పేసి చిన్న భయంతో అమ్మవారిని వేడుకొని పడుకోవడం జరిగింది. పడుకున్న తర్వాత ఏమైంది అంటే, ఆ రోజు రాత్రి 3 గంటల సమయంలో 3:30 సమయంలో అమ్మవారు నాయనవారిద్దరు వచ్చారు. అది కలలాగా లేదు, అది నేను నిత్యం అంటే ఒక చూస్తున్నాకే ఉంది, నాకైతే కలలా అనిపించలేదు. అలా వచ్చేసి ఏం భయపడకు నాయనా అని చెప్పేసి, ఆ జలుబులో బాగా జలుబేసింది, నాకు భయంగా కూడా ఉంది. అప్పుడు అమ్మవారు నాయనవారికి చెప్పి ఏం చేశారంటే, నేను ఏదైతే పడుకొని ఉన్నానో ఆ ప్లేస్ నుంచి పక్కకు తీసుకొని, ఏదైతే పడుకొని ఉన్నానో ఆ ప్లేస్ నుంచి పక్కకు తీసుకొని, నాయన ఈ యొక్క వేలును వేసి లోపలికి వేసి మీరు ఆ యొక్క వైరస్ని తీసేయండి అని చెప్పేసి, అది వైరస్ నాకు వచ్చింది కూడా తెలియదు, కానీ
నేను యథాతథంగా పూజ చేస్తున్నాము, తీర్థం వేస్తున్నాము, అందరూ అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఆ సమయంలో ఆ యొక్క అమ్మవారు నాయనవారు వాళ్ళిద్దరు కలిసి ఏం లీల చేశారో కూడా నాకు అంత ఒక మత్తు ఇంజెక్షన్ డాక్టర్స్ మత్తు ఇంజెక్షన్ చేసి ఆపరేషన్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది నాకు. ఆ తర్వాత మేల్కైంది, వాళ్ళు చేసేసి అదృశ్యం అయిపోయినారు. నేను లేచి చూస్తే నిజంగా పడక నుంచి పక్కకున్నాను. ఏదైతే అమ్మవారు అక్కడ చూపిస్తున్నారో పడుకున్న చోటు నుండి పక్కకు తీసుకొని ఏదైతే చేశారో ఆ ప్లేస్ నుంచి పక్కకు తీసుకొని ఎక్కడైతే అమ్మవారు చూపించారో అక్కడి నుంచి లేవడం జరిగింది. అప్పుడు నేను ఒక గంట సేపు ఏడ్చాను అంతే. కన్నీళ్ళ నుండి నీళ్ళు వచ్చినాయి కళ్ళ నుంచి. ఎందుకంటే అమ్మ నిజంగా లేరని చెప్పేసి మేము ఈ దేహం మాత్రమే అమ్మవారు కనిపిస్తలేరని చాలా బాధపడే వాళ్ళం కదా, ఏడ్చే వాళ్ళం కదా.